అండి, హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను టమాటా రైస్ చేసి చూపిస్తున్నానండి. లంచ్ బాక్స్ రెసిపీ. మార్నింగ్ చాలా ఎర్లీగా అయిపోతుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటోస్, క్యారెట్, క్యాప్సికమ్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసుకొని పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం బిర్యానీకి సంబంధించిన మసాలాలు ఉంటాయి కదండి, అవి కూడా తీసుకోవాలి. బిర్యానీ ఆకు, మసాలాలు అన్నీ లైట్గా తీసుకోవాలి. నేను వీడియోలో చూపించిన మసాలా సామాన్లు ఆయిల్లో ముందు వాటిని ఫ్రై చేసుకుందాం. తర్వాత ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, టమాటోస్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. మనం టమాటా పేస్ట్ని తీసుకోవాలి. టమాటా పేస్ట్ చేసుకొని దాన్ని కూడా దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి. నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. ఆ గ్లాస్కి రైస్కి సరిపడినట్టుగా మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా తీసుకుంటాం. బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను వీడియోలో మీకు చూపించినట్టుగా గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా రైస్ లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుందండి రైస్. ఇప్పుడు ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకుంటే 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ.